గుడ్ ఈవినింగ్ గైస్, వెల్కమ్ మై న్యూ వ్లాగ్. ఈరోజు నాకు టెన్షన్ ఉంది, ఎందుకంటే మా జర్మన్ సార్ ఉంటారా, ఈరోజు ఆయన క్లాస్ ఉంది. బట్ ఈరోజు క్లాస్ రావద్దన్నారు, డైరెక్ట్ యాంపిథియేటర్ రమ్మన్నారు. యాంపిథియేటర్ అంటే లైక్ నేను లాస్ట్ వీడియో చూపించాగా మీకు, మొత్తం వాటర్ వచ్చి మొత్తం మునిగిపోయింది, ఈవెంట్స్ అన్ని జరుగుతాయి, డ్యాన్స్ జరిగాయి అని చెప్పాగా. అక్కడికి రమ్మన్నారు, ఏదో ఈవెంట్ ఉందంట. ఈరోజు మర్చిపోయినా, ఈరోజు జర్మన్ యూటినిటీ డే, ఏదో సంథింగ్ యూటినిటీ డే అంట ఈరోజు ఏమో. అందుకని స్పెషల్ గా మీటప్ వెళ్దాం, ఫోటోషూట్ కూడా తీసుకుందాం అంటే అందరు రమ్మన్నారు. ప్రతి ఒక్కరు రావాలని నైట్ మెయిల్ సెండ్ చేశారు. ఏం చెప్పిస్తారో ఏమో అర్థం కావట్లేదు, సస్పెన్స్ ఉంది. ఆయన క్లాస్ ఏమో 5 to 6, బట్ ఆయన ఏమో 1 PM రమ్మన్నారు. అంటే అందరూ మెస్కి వచ్చే టైంకి ఆయన మమ్మల్ని రమ్మన్నారు అక్కడికి. చూద్దాం, ఫోటోషూట్ కూడా ఉందంటాడా ఏందో. మళ్ళా మా అసైన్మెంట్ కి ఒక యాక్టివిటీ ఉంది, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారంట ఎలా చేయాలి మొత్తం. ఒకసారి మిస్ అయిపోతే క్లాస్ లో చెప్పరంట, అది కన్ఫర్మ్ అటెండ్ అవ్వాలంట అందరూ. ఈవినింగ్ మెయిల్ సెండ్ చేస్తారు ఆయన. పదండి గైస్, ఆడ ఏం జరిగింది చూద్దాం. లెట్స్ గో. డైరెక్ట్ మెస్ నుంచి వెళ్ళిపోతా. ఇంకా 2 to 6 క్లాస్. నాకు ఇంట్రెస్ట్ ఉండి క్లాస్ పెట్టినా మళ్ళీ తీసుకురాలేదు అంటారు, అందుకే క్లాస్ పెట్టినా బయట పోయి తీసుకుపోతాం. ఇది నేమ్ ప్లేట్. ఇందాక ల్యాప్టాప్ పెట్టుకున్నా, ఇందాక ఛార్జింగ్ పెట్టి స్విచ్ చేయడం మర్చిపోయినా. ఇప్పుడు ఆల్మోస్ట్ ఎక్కుతుంది ల్యాప్టాప్. 5 minutes ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోతుందా. 1 కల్లా అటెండ్ అవ్వమన్నారు ఆడ. ఏమైద్దో అసలు ఏం అర్థమే కావట్లేడా, ఏం చేపిస్తారు ఆయన. ఇది యాక్టివిటీ కూడా ఏదో ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. నాకు ఎస్టీఎస్ క్విజ్ కూడా ఉంది గైస్. ఫస్ట్ 2 to 3 ఫస్ట్ అయితే ఉంది ఈరోజు. ఫైనల్గా వచ్చేసాం. 10 నిమిషాలు ప్రయాణించి అందరూ ఆల్మోస్ట్ వచ్చేసారు. ఇంకా చాలా మంది రావాలి, నాకు తెలిసి చాలా స్లాట్లు ఉన్నాయి. నాకు తెలిసి ఆల్మోస్ట్ 4 క్లాసులు. ఈచ్ క్లాస్ కంటైన్ 80 members వేసిన 4 into 80. ఫైనల్గా 15 minutes వెయిట్ చేసినారు కానీ సార్ వచ్చారు, చైర్ తీసుకుని వచ్చేసారు సార్. చెప్పింది అందరికి వినిపించాలని నా పక్కన ఉన్న వాళ్ళందరూ లెగిసి అటు వెళ్ళమన్నారు. నేను చాలా సంతోషిస్తున్నా. నేను కాదులే నా పక్కన వాళ్ళని, నాకు అర్థం కాలేదు. తర్వాత నన్ను కూడా లేగమన్నారు, అందరినీ నా సైడ్ వాళ్ళందరినీ లేగమన్నారు. ఇంకా అట్లా లేచి అటు పక్కకి వెళ్ళిపోయినా. ఇంకా ఇడిగడికి ఇంకా నించోవాలి, ఇక్కడ స్టాండ్ చేసి మొత్తం చూసా. German Empire was on the side of Austro-Hungarian side, and that it also joined the war. So Germany was defeated badly, and after that it ceased to become a monarchy, and it became a republic. Republic as in the modern sense of the word. As we have today, we have republic nations. So Germany became a republic in 1915. Then, in the Second World War, Second World War started. చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు గైస్, వాళ్ళ దేశానికి ఎలా స్వాతంత్రం వచ్చిందని. హిట్లర్ జర్మన్ లో ఏం చేశారు అన్ని చెప్పారు గైస్. వాళ్ళ దేశానికి స్వాతంత్రం తెచ్చే రోల్ లో మన ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ కూడా మేజర్ రోల్ ప్లే చేశారంట. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజుల్లో ఏదో రూల్ పాస్ చేశారంట. మేజర్ ఆ రూల్ వల్ల కూడా కొంచెం లాభాలు కలిగిందంట జర్మన్ కి. అది కూడా ఒక పాయింట్ అంట వాళ్ళకి స్వాతంత్రం అవడానికి. ఫైనల్ గా ఆ రూల్ పాస్ అయినాక ఇంకా యూనిటీగా ఒక నేషన్ గా ఫామ్ అయ్యారంట వాళ్ళందరూ జర్మన్. అది కూడా అందరూ చెప్పారు, చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సారు. నేను ఈ వీడియో మీకు ఎవరైనా బోర్ పడితే స్కిప్ చేసేయండి, ఎందుకంటే కొంచెం లెంతీగా ఉంటుంది వీడియో సార్. ఎందుకంటే సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశారు. Who won the war? Who won the war? US? US? UK? USSR? The Soviets. Soviet, USSR, yes, and France. US, UK, Soviet Union, and France. So these 4 countries, when they had utterly defeated Germany, wanted to divide Germany and take their chunk of land so that they could, get back and exploit the country again to get back whatever they have invested and lost in the war against Germany. So basically they defeated Germany, they put the blame on Germany, and now they wanted to build their ఎప్పుడెప్పుడు అని అనుకుంటున్నా. ఫోటోషూట్ కూడా రెడీ చేశారు సార్. You're done? Okay? Satisfied? All right. Should we leave then? Assignment? What assignment? You guys came for assignment? Yes, sir. My goodness. My goodness.
Okay, okay. I respect the sentiments of those students. అలా బై ద వే సార్ అసైన్మెంట్ ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ విధంగా చేయకూడదంట, ఇది మాత్రం ఆఫ్లైన్ లో, బట్ మాకు మాత్రం డిజిటల్ ఇచ్చారు చేయమని. ఇది ఇప్పుడు కాదు, మిడ్ 2 లోపల చేయాలంట. అప్పుడు 1 వీక్ 2 వీక్స్ అలా గ్యాప్ ఇస్తే టైం, అప్పుడు చేసుకుని అన్నారు. ప్రతి ఒక్కరు 1.5 minutes ప్రెజెంటేషన్ కూడా ఇవ్వారంట గ్రూప్ లో. ప్రతి క్లాస్ ని 4 గ్రూప్స్ గా డివైడ్ చేస్తారంట. అయిపోయింది గైస్, దగ్గర 40 నిమిషాల దాకా సార్ ఎక్స్ప్లెయిన్ చేశారు మొత్తం. ఇంకా నాకు నెక్స్ట్ ఎగ్జామ్ ఉంది, ఒక చిన్న క్విజ్ లాంటిది. వాడికి వెళ్ళిపోతున్నా, ఇంకా అదేమో సిబిలో ఉంది, ఇంకా సిబికి వెళ్ళిపోతున్నా. చాలా మంది వచ్చారు గైస్, దగ్గర 400-350 మెంబర్స్ దాకా వచ్చారు. సక్సెస్ఫుల్ గా టెస్ట్ కూడా అయిపోయింది గైస్, బాగా రాసా, మంచి క్వశ్చన్ వచ్చింది నాకు. అలా ఈ ల్యాబ్కి వెళ్తే, ఈ ల్యాబ్ సార్ ఏమో చిన్న గేమ్ లాంటిది కండక్ట్ చేస్తారు మాకు. చిన్న గేమ్ లైక్ ఇది, ఈ విధంగా క్వశ్చన్ బట్టి ఆన్సర్ ఏందని పెట్టాలి, దాన్ని బట్టి మాకు పాయింట్స్ ఇస్తారు. అలా కొంచెంసేపు ఈ ల్యాబ్ కూడా అయిపోయింది సక్సెస్ఫుల్ గా ఎలాగోలా. అలా నెక్స్ట్ ఇంకో క్లాస్ ఉంది, అది కంప్లీట్ చేసేసా. ఇంకా అలా రూమ్కి వెళ్ళిపోతున్నా. ఇంకో క్లాస్ ఉంది, బట్ జర్మన్ సార్ ఏమో ఈరోజు క్లాస్ లేదని మెయిల్ పెట్టేశారు. ఇంకా అలా రూమ్కి వెళ్ళిపోతున్నా. జర్మన్ గైస్ క్యాన్సిల్ అయింది గైస్, రూమ్కి వెళ్ళిపోతున్నా. అలా ఎప్పుడో 1కి వెళ్ళాను గైస్, మళ్ళీ ఇప్పుడు వస్తున్నా 5. ఇలా మా సార్ మంచి సార్, జర్మన్ క్లాస్ క్యాన్సిల్ చేసేసారు మా సార్. లేకపోతే 6 రావాలి, లేకపోతే నాకు తెలుసు ఆయన క్యాన్సిల్ చేస్తారని. ఆయన ఎందుకు మంచిది, అందుకు నేమ్ ప్లేట్ కూడా తీసుకోపోయినా బ్యాగ్ లో పెట్టుకుని. ఇంకా ఇప్పుడు రూమ్కి వెళ్ళి కొన్ని వర్క్స్ ఉన్నాయి, వీడియో ఎడిటింగ్, ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తాను. చేసినాక ఇంకొంచెం చదువుకోవాలి. మళ్ళా అసైన్మెంట్ ఉంటుందా, ఐడియల్ అసైన్మెంట్ అంటే ఇంక ఇలా ఇక్కడ దించేద్దాం అనుకున్నాను గైస్. ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు అప్లోడ్ చేయాలి వీడియో ఇది, అందుకే ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా. టేక్ కేర్, నెక్స్ట్ లెవెల్ కలుద్దాం, బాయ్.